నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. తెలిసిపోతారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ. హరిజనవాడ కుంజువారిపల్లిలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సుధాకర్ గారు సచివాలయ కన్వీనర్ గా చేసేవాళ్ళు. ఆయన ఆధ్వర్యంలో ఇతరత్ర ఆయన సంబంధించినటువంటి ఇంకా ఒక 20 మంది దాకా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీనికి చొరవ తీసుకున్నటువంటి పెద్దలు విదురన్న గారికి కావచ్చు, అదే రకంగా సోదరులు నాగేంద్ర ప్రసాద్ జనరల్ సెక్రటరీ కావచ్చు, కన్వీనర్ రెడ్డిశేఖర్ గారికి కావచ్చు, ఇతరత్ర మండల పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఏ నమ్మకంతో అయితే వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, అదే రకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాత్రింబవళ్ళు పనిచేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా వాళ్ళ కర్తవ్యం నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఆ దిశగా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నాను. ఏ ఆలోచనతో మీరు ముందుకు వచ్చున్నారో, ఏదైతే మీరు కోల్పోయి రాజకీయంగా ఈరోజు ఆలోచనలో పడుతున్నారో, ఆ కోల్పోయినటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ నాయకత్వానికి కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తాము. అదే రకంగా గ్రామాభివృద్ధి కూడా తోడ్పడతామని చెప్పేసి, వారి నాయకత్వం గౌరవంగా ఉండే రకంగా కూడా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా సుధాకర్ గారికి, ఆయన వచ్చినటువంటి ఇతరత్ర నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రోజున వాళ్ళు పార్టీలో వస్తున్నటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో వచ్చే 100 రోజులు కూడా ఎన్నికలు అనేది 100 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ 100 రోజులు కూడా పార్టీ బలోపేతానికి, సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి పనిచేయాలని చెప్పేసి కోరుతాం.